మంత్రి కొండా సురేఖ మనతోడు ఉన్నారు, ఆమెతోటి మాట్లాడదాం. అక్క, మంత్రిగా ఎమ్మెల్యేగా వెళ్ళారు హైదరాబాద్కు, మంత్రిగా వరంగల్కి తిరిగి వచ్చారు. ఎట్లా ఉంది ఈసారి మంత్రిగా మీ మీద ఎట్లాంటి బాధ్యతలు ఉన్నాయి? ఒకటి పర్యావరణానికి సంబంధించి కావచ్చు, ఫారెస్ట్, ఎండోమెంట్, ఈ మూడు చాలా కీలకమైన శాఖలు. ఎలాంటి బాధ్యతలు మీ మీద ఉన్నాయనుకుంటున్నారు? నాకు ప్రకృతి మీద ప్రజల మీద బాధ్యతలు అన్నట్టు. ప్రకృతి అంటే ప్రజలకు సంబంధించిన ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రజలను రక్షించాల్సిన, దేవుణ్ణి కూడా ప్రార్థించాల్సిన బాధ్యతలు నాకు అప్పచెప్పారు. కాబట్టి దేవుని ఆశీస్సులతోటి ఈ పర్యావరణము, ఫారెస్ట్ ద్వారా ప్రజలకు మంచి సేవ చేస్తాననేటువంటి విశ్వాసం నాకు ఉన్నది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా గ్రేటర్గా వరంగల్ ఉంది. ఆ స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది అనుకుంటున్నారా? అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి? మీ మీద మీరు ఎట్లాంటి ప్లాన్ తోటి ఈ వరంగల్ నగరాన్ని, ప్రధానంగా చూస్తే మీ సొంత నియోజకవర్గం ఇది, దీని మీద ఎట్లాంటి ప్లాన్? రివ్యూలో కూడా నేను అదే చెప్పానండి. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. రేపు మనం గ్రీనరీ డెవలప్ చేయాలన్నా కూడా వరంగల్ని తీసుకోమని చెప్పాను. అన్ని పార్కులను కూడా అభివృద్ధి చేయమని చెప్పాను. పర్యావరణకు వచ్చినప్పుడు దాన్ని ఒక మీటింగ్ పెడదామని చెప్పాను కమిషనర్ గారితో. ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మన సిటీని డెవలప్ చేయాలి, ముందే మనం ఆదర్శంగా నిలవాలని చెప్పాను. వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. పలానా టైం లోపల ప్లాస్టిక్ ఫ్రీ చేయాలని. ఎవరైనా ఆ తర్వాత కూడా ప్లాస్టిక్ అమ్మడం చేస్తే వాళ్ళని నిషేధించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాము. ఇంకా బాధ్యతలు అంటే మేము ఇంకా డిస్ట్రిక్ట్ రివ్యూ పెట్టలేదు. డిస్ట్రిక్ట్ రివ్యూ పెట్టినప్పుడు కలెక్టర్ గారు మేము కూర్చున్నప్పుడు గతంలో ఏం చేశారు, ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి, ఏం చేయాల్సినవి ఉన్నాయి అనేది మా దృష్టికి వస్తాయి. ఆమెకు అదే చెప్పాను, మనం ఈ ఫిబ్రవరి లోపలనే, జనవరి లోపలనే మనకు రావాల్సిన ఫండ్స్ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాలి. ఆ తర్వాత కోడ్ వచ్చే అవకాశం ఉన్నది, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి పెండింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోపలనే రిలీజ్ చేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా అంటేనే ఏజెన్సీ, ఇటు నగరం కావచ్చు, ఇటు చాలా ప్రాంతాలు ఉన్నాయి, పాకాలకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా అడవులకు సంబంధించినటువంటి విస్తీర్ణం తగ్గిపోతుంది అనేది చాలా ఉంది. ఇప్పుడు మీ మీద ఒక గురుతర బాధ్యత అయితే అటవీని పెంచాల్సినట్టు ఉంది. దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఎట్లా ఉండబోతుంది? తర్వాత టైగర్ జోన్గా కూడా చేయాలని చాలా రోజులుగా ఇటు నాగరం ప్రాంతవాసులు కూడా కోరుతున్నారు. దండకారణ్యాన్ని కాపాడాలని, ఆ వైపుగా ఎలాంటి ప్రయత్నం? ఆల్రెడీ ఫారెస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఇదే చెప్పాను. అడవిల విస్తీర్ణం ఎంత ఉంది, అందులో ఎంత మనకు ఆక్రమించుకోబడిన ఏరియా ఎంత ఉంది, దాన్ని ఎట్లా మనం మళ్ళీ తిరిగి తీసుకోవాలనే దాని మీద కూడా నేను వాళ్ళని డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ తీసుకొస్తారు, దాని తర్వాత దాన్ని ఏ విధంగా మళ్ళీ తీసుకోవాలని. మళ్ళీ అదే ఫారెస్ట్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రాసెస్లోనే ఉన్నారు, అదే కంటిన్యూ అవుతారు. రేపు కూడా ఇంకా మేము ఫారెస్ట్ ఎక్కడ అయితే అభివృద్ధి చెందాలో అక్కడ చేసే కార్యక్రమం అది కంటిన్యూగా జరిగేటువంటి ప్రాసెస్. అక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. దాని తర్వాత మనం గ్రీనరీగా చేసుకోవాలి. ఫస్ట్ పార్కులు అవన్నీ చేసుకొని ఇండ్లల్లో కూడా చెట్లను పెంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాను మెల్లమెల్లగా, ఎందుకంటే మొన్నే తీసుకున్నా కాబట్టి ఒకటొకటిగా ముందుకెళ్తూ పర్యావరణాన్ని, మళ్ళీ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గ్రీనరీని కానీ, డెవలప్మెంట్ ఆఫ్ టెంపుల్స్ కానీ. ఎండోమెంట్ మినిస్టర్గా మీకు ఫస్ట్ టాస్క్ మేడారం జాతర రాబోతుంది. మేడారం జాతరకు దాదాపు 1 కోటి పైగా భక్తులు వస్తుంటారు. దానికి సంబంధించినటువంటి సమీపిస్తుంది, కౌంటౌన్ కూడా స్టార్ట్ అయింది. మేడారం జాతర ఈసారి మొదటి జాతర మంత్రిగా మీరు నిర్వర్తించబోతున్నారు. ఎట్లా ఉంటుంది జాతరకు సంబంధించినటువంటి రివ్యూస్ కావచ్చు, జాతరను ఈసారి ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు? ఇప్పుడు ఇది మనకి క్రిస్మస్ రావడం వల్ల కొంత లేట్ అయింది. క్రిస్మస్ తర్వాత మేము రివ్యూ పెడుతున్నాము, మేడారంలోనే పెట్టడం జరుగుతుంది. రివ్యూ ఫస్ట్ మేము ఇప్పటికీ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రపోజల్స్ మేము ఆల్రెడీ సీఎం గారికి ఇచ్చాము. 70 కోట్ల రూపాయలు వాళ్ళు విడుదల చేశారు. మళ్ళీ అదనంగా ఏమన్నా కావాలంటే నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో మేము తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్స్ అవి అన్నీ కూడా కొన్ని కంప్లీట్ అయినాయి, అవి ఓపెనింగ్ చేయాల్సినవి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకు రోడ్లో ఉండేటువంటి పోలీసులకు కానీ, వాటర్ పోయే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి వాటర్ సప్లై కానీ, అక్కడ మనకు సదుపాయాల కోసమని ఈ డబ్బులు అవసరం పడ్డాయి. ఇంకా ఏమన్నా అవసరం పడితే కూడా సీఎం గారు ఇస్తున్నారు. ఈసారి ఇక్కడ నుంచి ఇద్దరం మహిళలం ఉన్నాము, సమ్మక్క సార్లమ్మ అన్నట్టుగా మేము ఇద్దరం మహిళలం. ఆమె గిరిజన బిడ్డగా, ఇక్కడ నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా, ఇద్దరం కూడా కలిసికట్టుగా సమ్మక్క జాతరను ఒక మంచి స్థాయిలో ప్రజలకి మంచి దర్శనం కలిగించే విధంగా సహకరిస్తారు. అంటే మీరు శ్వేతపత్రం విడుదల చేశారు, వాళ్ళేమో ఇదంతా కూడా తప్పులు జరుగుతుంది, మేము అభివృద్ధి చేసాం, అప్పులు కాదు వాటి ఆస్తులు కూడా చూడంటున్నారు. తర్వాత మీరు ఇచ్చిన స్కీమ్స్ నుంచి పక్కకు పోవడానికే ఈ విధమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. దీని మీద మీరు ఎట్లా చెప్తారు? అంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను వాళ్ళు అమలు చేయకపోవడం వల్లనే వాళ్ళని ఓడగొట్టారు ఈరోజు ప్రజలు.
మేము ఇచ్చిన మేనిఫెస్టోను మళ్ళీ మేము ఇవ్వకుండా ప్రజల్లోకి మేము ఎట్లా వెళ్తాము? పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. వాళ్ళు ఏంటి అంటే మా మీద ప్రజలకు ఒక తప్పుడు ఆలోచన రావడానికి, వీళ్ళు ఇవ్వరు అనేటువంటి మాట ప్రచారం చేయడానికి పార్లమెంట్ ఎన్నికల కోసం వాళ్ళు పదే మాట్లాడుతూ ఉన్నారు. మేము వచ్చి ఇంకా నెల రోజులు కాలేదు, మేము సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం, లోటుపాట్లను గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ అప్పులో ఎట్లా ఉంది, ప్రజలను ఎట్లా ఇబ్బందులు పెట్టారని మేము మాట్లాడుతూ ఉంటే మీరు 6 గ్యారెంటీలు అమలు చేయరు, మీరు 6 గ్యారెంటీలు అమలు చేయరని వాళ్ళు పదే మాట్లాడడం ఏదైతే ఉందో హాస్యాస్పదంగా ఉంది. 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసి వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలేదు, కానీ నెల రోజులు కాకముందే మేము వచ్చిన హామీలను మీరు నెరవేరలేదని చెప్పడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా చెప్పారు. 100% మా 6 గ్యారెంటీలతో పాటు మా మేనిఫెస్టోను కూడా ప్రజల్లో అమలు చేసే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తప్పకుండా అమలు చేస్తారు. ఆస్తులు వాళ్ళు పడగొట్టి ఆస్తులు కట్టారు, ఎక్కడ కూడా కొత్త ఆస్తులు కట్టలేదండి. జైలు కూడా కొట్టారు, హాస్పిటల్ కట్టారు, సెక్రటేరియట్ కూడా కొట్టారు, సెక్రటేరియట్ కట్టారు. ఇట్లా ఉన్న ఆస్తులను పడగొట్టి ఆస్తులను కట్టి వాళ్ళు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా 44,000 కోట్ల రూపాయలు చేశారు. ఈరోజు కాళేశ్వరం ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళే ఒప్పుకున్నారు కదా. 97 ఇప్పుడు ఏమొచ్చింది? కాళేశ్వరాన్ని కూలగొట్టాలంటారు, మేడగడ్డని కూలగొట్టాలంటారు. మరి వాళ్ళు సృష్టించిన ఆస్తులు ఏం ఉపయోగం ఉన్నాయి? ఇప్పుడు ప్రజల ఆస్తులన్నీ కూడా నీళ్ళ పాలు చేసినట్టయితే బొందబెట్టినట్టే కదా. ఇప్పుడు మిషన్ భగీరథలో అన్ని బొందలు పెట్టినట్టే కదా. వాళ్ళు డబ్బును దుర్వినియోగం చేశారు, కానీ కరెక్ట్గా ఎక్కడ కూడా నాణ్యతాపరమైనటువంటి వర్కులు అయితే వాళ్ళు చేయలేదు. అంటే వీటి మీద విచారణ కానీ లేకపోతే భవిష్యత్తులో దీన్ని చూసుకుంటారు. సీఎం గారు నోటీస్లో ఉన్నాయి, మా వరకు అయితే ఉన్న సమాచారాన్ని మీకు అందించారు. ఇది ప్రస్తుతం కొండా సురేఖ చెప్తున్నట్టు మాట. మేడారంకి సంబంధించినటువంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శల మీద కూడా తనదైన శైలిలో ఆమె తిప్పికొట్టారు. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.